ఓకే. ఇది ఒక అంశం. ఇంకొకటి తబ్లికే జమాత్ సంబంధించి తెలంగాణలో ఒకటి ఇష్యూ నడుస్తుంది. దానిపైన విహెచ్పి స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది? మేము క్లియర్గా చెప్పినాం, తబ్లికే జమాత్ను ఈ దేశం లోపల నిషేధించాలి. గత సంవత్సరం జూన్ 16వ తేదీన దేశంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టర్ల ముందు విశ్వ హిందూ పరిషత్ ధర్నాలు నిర్వహించింది. తబ్లికే జమాత్ సంస్థను నిషేధించాలి. తబ్లికే జమాత్తో పాటు పిఎఫ్ఐ, క్యాంపస్ ఫ్రంట్, ఇంకా చాలా ఉన్నాయి లిస్టు, ఎస్డిపిఐ లాంటివి, ఎస్డిపిఐ, ఉమెన్ ఫ్రంట్, ఆల్ ఇండియా ఇమామ్ కౌన్సిల్, ఈ దేశం లోపల ఈ దేశాన్ని దారుల్ ఇస్లాం చేయాలన్నటువంటి కుట్రలు, ఈ దేశంలో ఇస్లాం రాజ్యాన్ని తీసుకురావాలన్నటువంటి కుట్రలు, జిహాద్ పేరు మీద మారణ హోమం సాగించేటువంటి కుట్రలు, ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని ప్రత్యక్షంగా తీవ్రవాద సంస్థలు పనిచేస్తుంటే పరోక్షంగా వారికి సహకరించేలాగా నిధులు సమకూర్చేలాగా అనేక సంస్థలు ఈ దేశం లోపల పనిచేస్తున్నాయి. ఎన్ఐఏ అనేక కేసుల లోపల ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. తబ్లికే జమాత్ అనేటువంటి సంస్థకు తెలంగాణ ప్రభుత్వం సిగ్గు లేకుండా బరిదెగించి అప్పీజ్మెంట్ పాలిటిక్స్లను పతాక స్థాయికి చేర్చి 2.5 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఇది సిగ్గుమాలిన చర్య. ఇది నేను అడుగుతున్న ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, తబ్లికే జమాత్ యొక్క సంస్థకు నిధులు కేటాయిస్తే అది ఏ విధంగా మైనార్టీ వెల్ఫేర్ అవుతుంది? ఓకే, ఇవాళ ముస్లింలో ఉన్నటువంటి మేధావులు కూడా ఇటువంటి సంస్థలకు నిజమైనటువంటి మైనార్టీ వెల్ఫేర్కు అందాల్సినటువంటి నిధులను తీసుకెళ్ళి ఇటువంటి మతోన్మాద సంస్థలకు ఇస్తుంటే మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? మాకంటే ఎక్కువ మీరు కూడా స్పందించాలి. ఇంకా ఎందుకు మీ మౌనం వెనకాల కారణాలు ఏంది? ఎక్కడైతే ఇస్లాం పుట్టిందో సౌదీ అరేబియా తబ్లికే జమాత్ మీద నిషేధం పెట్టింది. ఇరాన్, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్ ఇటువంటి ఇస్లాం 100% ఇస్లాం దేశాలు, మన సెక్యులర్ దేశం కదా, ఉజ్బెకిస్తాను, కజకిస్తాను, టర్కిస్తాను, అదేవిధంగా సౌదీ అరేబియా తబ్లికే జమాత్ మీద నిషేధం పెట్టింది. సౌదీ అరేబియా అయితే చాలా స్పష్టంగా గేట్ ఆఫ్ టెర్రరిజం, తబ్లికే జమాత్ ఇదే గేట్ ఆఫ్ టెర్రరిజం. నేను విహెచ్పి చెప్పిన మాట కాదు ఇది. సౌదీ అరేబియా ప్రభుత్వం ఎక్కడైతే ఇస్లాం పుట్టిందో, ఎక్కడైతే మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి ఇస్లాం పాటించేటువంటి వాళ్ళు పవిత్ర భూమిగా భావిస్తారో అక్కడి ప్రభుత్వం తబ్లికే జమాత్ మీద చేసినటువంటి కామెంట్ డీవియేట్ చేస్తుంది, మిస్గైడ్ చేస్తుంది ఇస్లాంను అనేటువంటి వర్డ్ కూడా వాళ్ళు వాడిండ్రు. అటువంటి భావజాలం ఉన్నటువంటి సంస్థకు భారతదేశంలో కూడా అనేక రకాలైన ఈడీ విచారణ ఎదుర్కొంటున్నటువంటి కేసులు ఉన్నాయి, సిబిఐ విచారణ లోపల కొన్ని కేసులు ఉన్నాయి, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు జరుపుతున్నటువంటి కేసులు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు నిషేధం లేకపోవచ్చు కాక పిఎఫ్ఐని నిషేధించినప్పుడే ఈ దేశంలో తబ్లికే జమాత్ మీద కూడా నిషేధం పెట్టాలని అనేక ప్రజాస్వామిక సంస్థలు డిమాండ్ చేసినాయి ఈ దేశ హితం దృష్ట్యా. కొన్ని దర్యాప్తు సంస్థలు కూడా కొన్ని ఆధారాల సేకరణ లోపల ఉండుంటాయి. ఈరోజు కాకపోయినా రేపైనా నిషేధించబడాల్సిన సంస్థనే అది. అటువంటి ట్రాక్ రికార్డు ఉన్నటువంటి ఒక సంస్థకు వాళ్ళ సంస్థ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం డబ్బులు విడుదల చేయడం ఏందండి? నిజంగా ఎక్కడ పోయినారు ఇవాళ? చాలామంది, చాలా సంస్థలు, మేధావులు, సెక్యులరిస్టులు, అభ్యుదయవాదులు, హక్కుల సంఘాలు ఎడవండుకున్నాయి. ఎందుకు మాట్లాడతలేరు? ప్రజల ట్యాక్స్ మనీ కదా. 6.5 కోట్ల ప్రపోజల్స్ ఉన్నాయి ఇంకా పెండింగ్ లోపల. ఆ మీటింగ్లో అయ్యే లోపల ఇప్పుడు 2.5 కోట్లు మొన్న 13 డిసెంబర్ నాడు రిలీజ్ చేసారు జీవో 123 కింద. మిగతావి కూడా మళ్ళీ ప్రపోజల్స్ మూవ్ అయ్యి ఉంటుంటాయి. దీని వెనకాల ఎవరు ఇనిషియేట్ తీసుకున్నారు? ఇవాళ అనేక మంది అధికారుల మీద కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఓకే, గతంలో అనేక ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి కలెక్టర్లుగా పనిచేసినటువంటి అధికారులు, ఇప్పుడు మైనార్టీ వెల్ఫేర్లో పదవులు అనుభవిస్తున్నటువంటి అధికారుల మీద కూడా ఆరోపణలు వస్తున్నాయి. దీని మీద విచారణ జరగాల్సిందే. ప్రభుత్వం వెంటనే ఆ జీవో వెనక్కి తీసుకోవాలా. విశ్వ హిందూ పరిషత్ నుంచి ఈపాటికే ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసినాం. ప్రజాక్షేత్రంలో కూడా దీన్ని ఖచ్చితంగా ప్రజలకు ఏ విధంగా వీళ్ళు మొన్న ఎలక్షన్లలో లబ్ధి పొందినందుకు, మతం ఆధారంగా ఓట్లు అడుక్కున్నందుకు, మతం ఆధారంగా సీట్లు అడుక్కున్నందుకు, మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇస్తా అన్నందుకు,
మతపరమైనటువంటి గురువుల సమావేశాలు బట్టి మతం ఆధారంగానే ఓట్లు వేయండి అని అడుక్కొని ఇవన్నీ ఎలక్షన్ కమిషన్ నిద్రపోయింది నిజంగా చెప్పాలనుకుంటే. అనేక కంప్లైంట్స్ మేము పోయి ఇచ్చినాం. ఇవాళ కులాన్ని కానీ మతాన్ని కానీ ప్రాంతాన్ని కానీ చూసి ఓట్లు అడగొద్దు. ఎంత నిర్లజ్జగా పేపర్ యాడ్లు వచ్చినాయి. ముస్లింలకి ఈ స్కీమ్ ఇస్తాం, ఈ పథకాలు ఇస్తాం, మేము అధికారంలో కాదు. అది ఆనాడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, అధికారంలోకి ఇవాళ వచ్చిన కాంగ్రెస్ పార్టీ పేపర్ యాడ్లు ముందర పెట్టుకోండి కనబడలే ఎలక్షన్ కమిషన్కు. మేము పోయి ఇక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ అధికారులకు మేము రిప్రజెంట్ చేసినాం. మీ పోరాటం ఎట్లుంటుంది తబ్లిక్ జమాత్ మీద? కర్ణాటకలో ఏ విధంగానైతే మతం ఆధారంగా వాళ్ళు అధికారంలోకి వచ్చారో అదే ఫార్ములా ఇక్కడ కూడా అమలు చేశారు. ఇవాళ దాన్ని రుణం తీర్చుకునేట్లో బుజ్జగింపులో మళ్ళీ రేపు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, వీళ్ళందరూ మీటింగ్ పెట్టిండు. పొలిటికల్ ఇస్లాం అదేదో తబ్లికే జమాత్ అనేటువంటిది అది ఒక కంప్లీట్గా ఒక మఠమో లేకపోతే ఇంకేదో ఆధ్యాత్మిక సంస్థ కాదు. పొలిటికల్ ఇస్లాం నడుపుతున్నటువంటి సంస్థలు అవన్నీ కూడా. అటువంటి వారికి వీళ్ళకి ఇటువంటి కుహానా సెక్యులర్ పార్టీలు, వీళ్ళు మతోన్మాద పార్టీలు. వాళ్ళ మత ఉన్మాద సంస్థలకు డబ్బులు ఇస్తున్నాయి మతోన్మాద పార్టీలు. కాంగ్రెస్ మతోన్మాద పార్టీ అనాలి మనం. ఏం చేస్తారు అంటే తప్పకుండా హైకోర్టు కూడా అప్రోచ్ అవుతున్నారు. ప్రజాక్షేత్రంలో కూడా చర్చ పెడతాం. అదేవిధంగా ముఖ్యమంత్రిని గవర్నర్ను కూడా మేము డిమాండ్ చేస్తున్నాం, అప్పీల్ చేస్తున్నాం. ఈ రకమైనటువంటి పోకడం మంచిది కాదు. ప్రజల డబ్బులు ఇప్పుడు వాళ్ళ ఏర్పాట్లు చేయాలంటే ప్రభుత్వ పరంగా వాళ్ళతోటి కట్టించుకోవాల్సిన ఎలక్ట్రిసిటీకి ఎంత కట్టుకోవాలి, రోడ్లకు ఎంత కట్టాలి, వాటర్కి ఎంత కట్టాలి కట్టించుకుంటారు. ఇవాళ వినాయక చవితి వస్తే కరెంటు బిల్లులు కట్టించుకుంటారు. పండుగలు వస్తే దసరా వస్తే ఆర్టీసీ డబుల్ ఫేర్ అవుతుంది. హిందూ పండుగ సంక్రాంతి వస్తే రేపు సంక్రాంతి వస్తుంది, డబుల్ ఫేర్ అవుతుంది. మిగతా వాళ్ళకేమో తాయిలాలు. ఆ బర్డెన్ అంతా రేపు మళ్ళీ మా మీద వేస్తారా ప్రజల మీద? కాబట్టి ఇది మాట్లాడాలి. మైనార్టీ వెల్ఫేర్ రూల్స్ను విరుద్ధంగా ఒక సంస్థ కార్యక్రమాలకు డబ్బులు ఇవ్వడం కూడా చట్ట ప్రకారం విరుద్ధం. అది ఖచ్చితంగా ప్రభుత్వానికి సరైనటువంటి గుణపాఠం వచ్చేలాగా దీంట్లో మా పోరాటం ఉంటుంది. అది న్యాయపరంగా ఉంటుంది, ప్రజాక్షేత్రంలో ఒకటి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ శశి గారు. ఇది విషయాలు. ఇటు అయోధ్య రామ మందిరం ఏ విధంగా అయితే దేశంలో నిర్మించబడుతున్నదో అదేవిధంగా మధుర, అదేవిధంగా కాశీ, రెండు భవ్యమైనటువంటి మందిరాలు కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా నిర్మించి తీరుతామని వాళ్ళు చెబుతున్నారు. ఈ దేశంలో ఎక్కడైతే ఆక్రమణలన్నీ జరిగి హిందూ దేవాలయాలు ఆక్రమణకు గురయ్యాయో వాటి అన్నిటి పునరుద్ధరణకు ప్రజల వెంట విహెచ్పి ఉంటుందని వారు స్పష్టం చెప్తున్నారు.